షణ్ముఖ మూవీ రివ్యూ. ఆది సాయి కుమార్ ఒకప్పుడు మంచి మార్కెట్ ఉన్న హీరో. కానీ కొత్త హీరోల దూకుడు వల్ల ఇతను స్లో అయ్యాడు. అందువల్ల ఇతని సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్ళిపోతున్నాయో కూడా చాలా మంది జనాలకి తెలియడం లేదు. ఇక ఇప్పుడు షణ్ముఖ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. మరి ఈ సినిమాతో అయినా అతను ప్రేక్షకులను మెప్పించాడా అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి. ఇక కథ విషయానికి వస్తే సరైన అందుబాటులో లేని గ్రామాలు ఇప్పటికీ ఎన్నో ఉన్నాయి. అలనాటి ఓ మారుమూలన గ్రామానికి చెందిన విగాండా అంటే చిరాగ్ జానీ ఈ పాత్రని పోషించగా, అతని భార్యకి 6 ముఖాలతో కురూపిగా ఉన్న పిల్లాడు జన్మిస్తాడు. దీంతో విగాండాతో పాటు అతని కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అంతా షాక్ అవుతారు. తర్వాత విగాండా తన కొడుక్కి విగాండా షణ్ముఖ అనే పేరు పెడతాడు. షణ్ముఖ కురూపి నుండి అందంగా మారడానికి ఓ ప్రయత్నం చేస్తాడు ఆ విగాండా. మాంత్రికుడి సహాయంతో అతను ఆ పని చేస్తాడు. మరోపక్క కార్తి అనగా ఆది సాయి కుమార్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. డ్రగ్స్ మాఫియా కేసులో అతను ప్రారంభించిన ఓ ఆపరేషన్లో డిపార్ట్మెంట్ ఇచ్చిన పిస్టల్ పోగొట్టుకుంటాడు. ఇక అతని గర్ల్ ఫ్రెండ్ సారా పాత్ర అవికా గౌర్ నటించగా క్రిమినాలజీపై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది ఆమె. తన ఏరియాలో మాయమవుతున్న అమ్మాయిల్ని కనుక్కోవడానికి ఆమె ప్రయత్నిస్తూ ఉంటుంది. అసలు అమ్మాయిలు ఎందుకు మాయమవుతున్నారు, దానికి విగాండాకి సంబంధం ఏంటి, ఈ క్రమంలో కార్తి పాత్ర ఏంటి వంటి ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా. ఇక రివ్యూ విషయానికి వస్తే దర్శకుడు షణ్ముగన్ సప్పాని ఎంపిక చేసుకున్న పాయింట్ మంచిదే. సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా మొదలవుతుంది. 6 ముఖాలు కలిగిన కురూపి షణ్ముఖ జననం, అతని అందగాడుగా చేయాలని తండ్రి కోరిక, నిజంగా ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. ఇదే మెయిన్ పాయింట్గా కథ నడిపిన ఆడియన్స్ ఎంగేజ్ అవుతారు. కానీ డ్రగ్స్ సోషల్ మెసేజ్ అన్నట్లు దర్శకుడు కథని వేరే వైపు డైవర్ట్ చేశాడు. అక్కడ కొంచెం తేడా కొడుతుంది. అయితే షణ్ముఖ్ మోహన్లో షేడ్స్ అతని పాత్ర చుట్టూ వచ్చే సన్నివేశాలు క్యూరియాసిటీని పెంచుతాయి. ఏదేమైనా ఫస్ట్ హాఫ్ కొంచెం బాగానే సాగిన ఫీలింగ్ కలుగుతుంది. సెకండ్ హాఫ్ కూడా మంచి లీడ్ ఇచ్చాడు. క్లైమాక్స్ ముఖ్యంగా చివరి 20 నిమిషాలు ట్రాక్ అల్లిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే కాంప్లికేటెడ్గా కాకుండా లైటర్ వేలో రాసుకుని ఉంటే ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండేవారు. రవి బసూర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది. కథకి కొన్ని విజువల్స్కి మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా కథకి తగ్గట్లుగానే బాగానే ఉన్నాయి. ఆది సాయి కుమార్ ఇందులో పోలీస్ ఆఫీసర్గా చేశాడు. లుక్స్ మ్యానరిజం విషయంలో తన మార్కు చూపించాడు. అవికా గ్లామర్కి మంచి మార్కులే పడతాయి. కానీ ఇందులో ఆమె పాత్రకు పలికించిన హావభావాలు పెద్దగా ఆకట్టుకోవు. ఆదిత్య ఓం కొంత గ్యాప్ తర్వాత మంచి పాత్ర చేశాడు. చిరాగ్ జానీ పాత్ర కూడా ఓకే, అతను కూడా బాగానే చేశాడు. నిర్మాత షణ్ముగం సప్పాని నటుడుగా కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక చిత్రం శ్రీను, అరియానా గ్లోరీ, సివిఎల్ నరసింహారావు, ముక్తార్ ఖాన్ వంటి వాళ్ళు తమ పాత్రల మేరకు బాగానే చేశారు. ఈ సినిమా ప్లస్ పాయింట్ల విషయానికి వస్తే కాన్సెప్ట్, ఫస్ట్ హాఫ్, నేపథ్య సంగీతం, నిర్మాణ విలువలని చెప్పొచ్చు. అలానే మైనస్ పాయింట్ల విషయానికి వస్తే టిపికల్ స్క్రీన్ ప్లే అండ్ సెకండ్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ అని చెప్పొచ్చు. మొత్తానికి షణ్ముఖ సినిమా ఈ మధ్య కాలంలో ఆది సాయి కుమార్ నుండి వచ్చిన సినిమాల్లో బెటర్ మూవీ అని చెప్పవచ్చు. సెకండ్ హాఫ్ని కొంచెం గ్రిప్పింగ్గా రాసుకుని ఉండుంటే ఖచ్చితంగా ఇది మరింత ఆకట్టుకునే మూవీ అయ్యుండేది.